హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మూవీ మంచింగ్స్. మనమే మూవీ రివ్యూ మా ఛానల్లో మనం మాట్లాడుకుందాం. యాక్చువల్గా ఈ మూవీ ఎలా ఉంది అని అడిగితే ఏం చెప్పాలో తెలియట్లేదు. బాగుందా అని అడిగితే బాగాలేదు అంటాను, బాగాలేదా అని అడిగితే బాగుంది అంటాను. అంటే నాకే ఒక క్లారిటీ లేదా అంటే లేనట్టే ఉంది అంటాను. ఏంటి ఏదో తేడాగా చెప్తున్నాను అనుకుంటున్నారా? ఏం చేయమంటారు, అలా ఉంది మూవీ. ఇన్-డెప్త్ రివ్యూలో డెప్త్గా మాట్లాడుకుందాం. రివ్యూ ఫుల్గా చూసేయండి, నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మనమే ఈజ్ అ ఫ్యామిలీ మూవీ. ఫ్యామిలీ అంతా కలిసి చూసేలానే ఉంటుంది. మరి అసలు మూవీ చూడొచ్చా అంటే ఈ రివ్యూ చూసి మీరే డిసైడ్ అవ్వాలి. అన్డౌటెడ్లీ ఇట్స్ అ డీసెంట్ మూవీ. ఈ మూవీ స్టోరీ అంతా ఒక పర్పస్ మీద నడుస్తూ ఉంటుంది, కానీ ఆ పర్పస్ సరైనదా కాదా అన్న డౌట్ వస్తుంది. ఈ మూవీలో అన్నీ చాలా కన్వీనియంట్గా జరిగిపోతూ ఉంటాయి. ఎక్కడా సరిగ్గా లాజిక్ ఉండదు. ఆ టైంకి అలా జరగాలి కాబట్టి అదొక రకంగా అయిపోతుంది. క్యారెక్టర్స్ అన్నీ కూడా చాలా డిఫరెంట్గా బిహేవ్ చేస్తూ ఉంటాయి. మెయిన్గా హీరో క్యారెక్టర్ నాకైతే అస్సలు నచ్చలేదు. ఈ విక్రమ్ అనే క్యారెక్టర్ ఎంత ఇమ్మెచ్యూర్డ్గా ఉంటుంది అంటే ప్యూర్ చైల్డిష్ బిహేవియర్. అలా ఎందుకు బిహేవ్ చేస్తాడు, దానివల్ల అసలు స్టోరీకి ఏ రకంగా ఇంపాక్ట్ ఇచ్చింది అనేది తెలీదు. అమ్మాయిలతో ఫ్లర్ట్ చేస్తూ ఉంటాడు, ఒక బాధ్యత ఉండదు, చాలా సరదా లైఫ్ని గడిపేస్తూ ఉంటాడు. మరి మెయిన్ క్యారెక్టరే ఎందుకు ఇలా డిజైన్ చేశారో తెలీదు. దాని నుంచి కామెడీ జనరేట్ చేద్దాం అనుకున్నారో ఏమో. అది కొన్ని చోట్ల బాగానే వర్కౌట్ అయింది, కానీ మూవీ మొత్తం అదే టైప్ ఆఫ్ క్యారెక్టరైజేషన్ అంటే ఎందుకో నచ్చలేదు. హీరో ప్రతిసారి చిరాకు పనులు చేస్తూ ఉంటాడు, హీరోయిన్ ఎప్పుడూ తిడుతూ ఉంటుంది. అలా తిట్టిన ప్రతిసారి నెక్స్ట్ సీన్లో చేంజ్ అయిపోతూ ఉంటాడు. మరి అంత చైల్డిష్ బిహేవియర్ ఎందుకు రాశారో మరి. హీరో క్యారెక్టరైజేషన్ బాగాలేదు, కానీ పర్ఫార్మెన్స్ బాగుంది. కృతి శెట్టి, రాహుల్ రామకృష్ణ, వెన్నెల కిషోర్ అండ్ అదర్ కాస్ట్ అందరూ బాగా చేశారు. ఆ చిన్న పిల్లోడు కూడా బాగా చేశాడు. బీజిఎం అండ్ సాంగ్స్ ఓకేగా ఉన్నాయి. హీరోయిన్కి ఎంగేజ్మెంట్ అయిపోతుంది, కానీ ఒక పర్పస్ వల్ల హీరోయిన్ ఒకే ఇంట్లో 6 months కలిసి ఉండాల్సి వస్తుంది. హీరోకి ఇష్టం లేకపోయినా బలవంతంగా హీరోయిన్ ఒక బాధ్యతగా ఉండటానికి ఓకే అవుతారు. అయినా హీరోయిన్కి లవ్ ఎలా పుడుతుంది అన్న విషయం సరిగ్గా కన్వే చేయలేదు. అసలు మనం ఫీల్ అవ్వం వాళ్ళిద్దరూ లవ్లో పడ్డారు అని. ఏ ఒక్క సీన్లో కూడా అలా అనిపించదు. విలన్ రోల్ ఉంటుంది, అసలు ఎందుకో అర్థం కాదు. ఇదేది కమర్షియల్ సినిమా టైప్లో విలన్కి ఒక గ్యాంగు ఫైటు. అసలు ఆ విలన్ క్యారెక్టరైజేషన్ అంత కాకుండా నార్మల్గా పెట్టేసి ఉంటే బాగుండేది. అసలు ఈ మూవీ స్క్రిప్టింగ్లోనే ఏదో తేడా అయింది. ఒకదాని తర్వాత ఒక సీన్ చాలా కన్వీనియంట్గా అలా అయిపోతూ ఉంటాయి. మీరు మూవీ చూస్తే నేనేం బాగుతున్నాను అని ఒక క్లారిటీ వస్తుంది. ఎనీవే, మూవీ చూడాలా వద్దా అనేది మీకే వదిలేస్తున్నాను. రివ్యూ వరకు చూసినందుకు థ్యాంక్ యూ. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్లో పెట్టేసుకోండి. నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.